నమస్తే వెల్కమ్ టు T99 న్యూస్ స్పెషల్ స్టోరీ. మేఘాలయలో దంపతుల మిస్సింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్యే భర్తను చంపించినట్లు తేలింది. ఈ మేరకు భార్య సోనంను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకంటే 5 ఏళ్లు చిన్నవాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న సోనం అడ్డుగా ఉన్న భర్తను హనీమూన్ పేరుతో తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపినట్లు తేలింది. సోనం తన భర్త రాజాను హనీమూన్ పేరుతో తీసుకెళ్లి 3 కాంట్రాక్ట్ కిల్లర్లతో చంపించింది. ఈ కేసుకు సంబంధించిన సోనంతో పాటు రాజా రఘువంశీని హత్య చేసిన 3 కిల్లర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. రాజాను చంపమని సోనం తమకు నగదు ఇచ్చినట్లు కిల్లర్స్ ఒప్పుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనం రఘువంశీతో మే 11న వివాహం జరిగింది. మే 20న వీరిద్దరూ మేఘాలయలో హనీమూన్కు వెళ్లారు. అయితే చివరిసారిగా వీళ్లు మే 23న కనిపించారు. ఆ తర్వాత ఏమైపోయారో తెలీదు. దాదాపు వారం రోజుల పాటు వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే జూన్ 3న రాజా రఘువంశీ మృతదేహాన్ని చిరపుంజి వద్ద ఓ లోయలో పోలీసులు గుర్తించారు. అప్పటికి సోనం జాడ తెలియదు. అయితే రాజా మృతదేహం లభ్యం కావడంతో సోనం పోలీసుల ఎదుట లొంగిపోయింది. సోనంతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో 3 కిల్లర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరి సోనం తన భర్తను ఎందుకు మర్డర్ చేయాలనుకుంది? అయితే తమ ఇంట్లో పనిచేసే 5 ఏళ్లు చిన్నవాడైన రాజ్ కుష్వాహాతో సోనం ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ ఎఫ్ఐఆర్ కొనసాగించింది. అడ్డుగా ఉన్న భర్తను పథకం ప్రకారం హతమార్చాలని ప్లాన్ చేసింది.
పోలీసుల కథనం ప్రకారం తమ వ్యాపార సంస్థలో అకౌంటెంట్ గా పనిచేసే రాజ్ కుష్వాహాతో సోనం గతంలో ప్రేమలో ఉంది. కానీ ఈ ప్రేమను కుటుంబం వ్యతిరేకించడంతో కమ్యూనిటీ సొసైటీ ద్వారా రాజా రఘువంశీతో వివాహం జరిగింది. పెళ్లైన 4 రోజులకే ఆమె పుట్టింటికి వెళ్లినప్పుడు రాజ్తో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హనీమూన్ నాటకం ఆడి భర్తను మేఘాలయ తీసుకెళ్లింది. అక్కడే రాజ్ కుష్వాహా మరో 2 రాజా రఘువంశీని పరిచయం చేసుకున్నారు. తాము ఎవరో తెలియనట్లుగా నటించారు. మేఘాలయలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాజాను హతమార్చి లోయలో పడేసి అందరూ జంప్ అయ్యారు. కానీ ఇటీవల పోలీసులు రాజా మృతదేహాన్ని కనుగొనడంతో వాళ్లు భయపడ్డారు. ఈ మేరకు సోనం పోలీసులకు లొంగిపోయింది. మరో 3 కూడా పోలీసులు అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.